వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేడుకగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అభినందన కార్యక్రమం. సమర్థవంతమైన కమిటీలను వేయటం జరిగిందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దళితులపై దాడులకు నిరసనగా అక్టోబర్ 26న చెలో కోరుకుండా బహిరంగ సభ నిర్వహిస్తాం. విజయవంతం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్. కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై మహిళలపై జరిగిన అత్యాచారాలు తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్. బౌద్ధ మహోత్సవం కరపత్రం ఆవిష్కరించిన ఓఎంజీసీ రిటైర్డ్ ఎసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్. నవంబర్ 8న అంబేద్కర్ మునిమనవడు రాజరత్న అశోక్ రాక. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం నగరంలోని వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేయటం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి నియమించబడింది. మల్లా వెంకటరాజు చైర్మన్ గా, కోల రామచంద్రరావు, పెండ్యల ఉమా మహేష్, నెక్కెళ్ల హరిప్రసాద్, వంజరపు శంకర్, సేలం సత్యనారాయణ, పానింగపల్లి సత్యన్ శ్రీనివాసాచార్యులు, తంగిళ్ల పద్మావతి, ఉప్పులూరి సూర్యకుమారి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల, సంతోషి, కుప్పల రాజేశ్వరి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారందరినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు గన్ని కృష్ణ, చెల్లా శంకర్రావు, కాశీ నవీన్ కుమార్, వై శ్రీను, జామి సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు. మంచి కమిటీని వేశారు. కమిటీని అందరూ క్రమశిక్షణ తోటి వెంకటరాజు గారు, డైరెక్టర్లుగా నక్కెళ్ల హరిప్రసాద్ గారు, కోల రామచంద్రరావు గారు, పెంజాల ఉమా మహేష్ గారు, శీలం సత్యనారాయణ గారు, కుప్పాల రమేశ్వరి గారు, తంగిళ్ల పద్మావతి గారు, కల్లూరి సూర్య వెంకట నాగ వెంకట అన్నపూర్ణ గారు, అరవ సువర్చల గారు, వంజరపు శంకర్ గారు, ఉప్పులూరి సూర్యకుమారి గారు, పునుగపల్లి సత్య శ్రీనివాస్ ఆచార్య గారు ఎక్స్ ఆఫీసర్, మొత్తం కలిపి 12 మంది ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నారో వారందరికీ కూడా కూటమి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా నరకం అనిపించాం. అంటే ఇది ఆడ ప్రభుత్వం ఎంతో నరకం బట్ట అలాంటి దేవుడు ఎవరు రాకూడదు. కానీ వాసు గారు ఏదైతే ఆయన అనుకున్నారో అన్న విధంగా కష్టపడడం గుర్తించి ఒక మాట చెప్పారు అందరికీ, మీకు 2 ఏళ్ళే ఇస్తాను పదవి అని. మా ఎంతో ఆనందంగా వారి పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు గణికృష్ణ గారికి అభినందనలు, నా యొక్క ధన్యవాదాలు. కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు 15 మాసాలు అవుతుంది, 15 మాసాలు 16 మాసాలు. పూర్వం ఏదైనా ఈ దేవస్థానాలకి ఏదైనా వెయ్యాలంటే ట్రస్టీల కింద ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టేసేది, ఆఖరి 1 సంవత్సరం ఎప్పుడో వేసేవారు. అలాంటిది మన యువ నాయకుడు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మొత్తం మీద అందరు చాలా దేవస్థానాలకు వేయడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు మామూలుగా ఎలక్షన్ చేయించారు. మంచి రోజు, ఎందుకంటే మంచి మనసుతో తలపెట్టి ఏ పనైనా కూడా మంచిగా జరుగుతుందంటే నిదర్శనం ఏంటంటే
మధ్యాహ్నం వరకు కూడా వదలకుండా వర్షం పడింది. లోపల పెట్టుకుందాం బయట పెట్టుకుందాం చాలా కంగారు పట్టాడు మాకు చైర్మన్ గారు. అలాంటిది మళ్ళీ బయట పెట్టుకునే అవకాశం చేసినందుకు నిజంగా వెంకటరాజు మంచి మనసుతోటే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు నాకు నిజంగా సత్యనారాయణ స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. రాజమహేంద్రవరంలో కానీ రాష్ట్రంలో కానీ 30 సంవత్సరాల తరువాత ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో సత్య స్వరూపం సత్యానికి ప్రతీక అయినటువంటి రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం యొక్క పాలకవర్గాన్ని నియమించడంలో కానీ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఎన్నో దేవస్థానాలకి కమిటీలు వేయడంలో కానీ ఆయన యొక్క చిత్తశుద్ధి ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కమిటీలు ఇంకా రాకపోయినా ఒక్క రాజమహేంద్రంలో రావడానికి కారణమైనటువంటి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ హైటెక్ బస్సుల్లో భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హైటెక్ బస్సులలో 4-5 ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. నవంబర్ 30వ తేదీ రాత్రి రాజమండ్రి రూరల్ గాడాలలో దళిత యువకుడిని స్తంభానికి కట్టి కొట్టారని, ఈ కేసులో 4 నిందితులను మాత్రమే అరెస్టు చేసి మరో 5గురిని ఇంకా అరెస్టు చేయడం లేదని స్పష్టం చేశారు. కందుకూరులో కాపు వ్యక్తి లక్ష్మీనాయుడిని హత్య చేస్తే ప్రభుత్వం షాక్ అయిపోయిందని, హడావుడిగా బాధిత కుటుంబానికి పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చిందని తెలిపారు. రాజమండ్రి గాడాలలో దళిత యువకుడు పాముల శ్రీనివాస్ పై దాడి చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ గూగుల్ సెంటర్కి మీరు ఇస్తున్నారా? ఎటువంటి వివరాలు లేవు. అదానికి పవర్, భారతీయ ఎయిర్టెల్కి డేటా కనెక్షన్. ఇవే ఆ డేటా సెంటర్ ఖరీదు ఎంత అండి? 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పెద్ద కాంట్రాక్టులు ఈ 2 కూడా ప్రైవేటు సంస్థ, అంటే ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కాదని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల చంద్రబాబు నాయుడుకి లోకేష్కి వచ్చి లాభం ఏంటి? కిట్ ప్రో కదా, క్లియర్గా కనబడుతుంది కదా. మీరు గూగుల్ సెంటర్ తెచ్చి కిట్ ప్రో చేస్తున్నారు. మీకు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ మీరు ఇచ్చిన కంపెనీల భూములకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్క కులానికి భాగస్వామ్యం ఉంది. 1 ఎకరం ఇచ్చారంటే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది యొక్క భూమి 1 ఎకరం కూడా. దాన్ని అబ్బాబాబులు సొబులాగా ఇచ్చేస్తున్నారు. రూపాయంట కాంట్రాక్టులు లేకపోతే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎవడి భూములను మీరు ఇచ్చేస్తున్నారు? దాంట్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? దాంట్లో ఉద్యోగాలు చేయాలంటే ఈ భూములు ఈ రకంగా ఇచ్చారంటే అక్కడే రిజర్వేషన్ అనేది పాటిస్తేనే కదా అందరికీ సమాన హక్కులన్నా కలుగుతాయి. వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కోమనండి, అప్పుడు ప్రైవేట్లో రిజర్వేషన్ అవసరం లేదు. గవర్నమెంట్ భూములు ఇచ్చిన తర్వాత అక్కడ రిజర్వేషన్ ఎస్సీలకి ఇవ్వాలి కదా, ఎస్సీలకి బీసీలకి. కాబట్టి ఎవడి సొమ్ము ఎవడు దారాదత్తం చేస్తున్నాడో అన్నది మనకి చాలా క్లియర్గా కనపడే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, మానభంగాలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు. కూటమి నాయకులు మైనర్ బాలికలను లోబర్చుకుని తీసుకున్న
తీసుకువెళ్లి రేప్ చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధ వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ ఆడపిల్లలకు ఇలాంటి సంఘటనలు జరిగితే సహిస్తారా అని ప్రశ్నించారు. మైనర్ బాలికలపై తునిలోను రాజమండ్రిలోను అత్యాచారాలు జరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రభుత్వ మెడికల్ ఏటీకరణ 28వ తారీఖున ర్యాలీ కార్యక్రమం ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. దీనికి వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన్ని నుంచి గలం ఎత్తుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నారు. కాలంలో ప్రజల తరపున ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే నా పైన కేసుల మీద కేసులు కడతానే ఉన్నారు. గోదావరి నదిలో కలుషితం అవుతుందని చెప్పి నేను ప్రశ్నించినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంట ఈవీఎం ఎమ్మెల్యేకి. దాని మీద ఒక కేసు. మేము ప్రజల పక్షాన ప్రైవేటైజేషన్ చేయొద్దు మెడికల్ కాలేజీల గురించి అని మేము పోరాడితే దానిపైన ఒక కేసు. అదేవిధంగా ఇంకా ఒకటి కాదు రెండు కాదు, నా పైన ఇప్పటికీ ఈ సంవత్సరన్నర కాలంలో 6 కేసులు కట్టినట్టున్నారు. నిన్న ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది, స్టేషన్లో నిర్బంధించడం ఏంటి అని ప్రశ్నించినందుకు అదో కేసు. 6 7 కేసులు కట్టారు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు తెలుగుదేశం పార్టీ తొత్తుల్లా పనిచేయద్దు. వాళ్ళు ఏదో అక్కడే నేను చూస్తూ ఉన్నాను, సిఐ ఫోన్లో చూస్తూ ఉంటే ఆ ఫోన్లో ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళని వదలొద్దని కనబడతా ఉంది, మాట బయటికి వినబడతా ఉంది. అంటే ఇది నేను అడుగుతున్నా, పోలీసులు ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా నువ్వు కేసులు 6 7 కేసులు కాదు 100 కేసులు పెట్టుకో, అయినా ఇదే స్థాయిలో పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తాం. జైల్లో పెడతారా రెడీగా ఉన్నాను, సెంట్రల్ జైల్లో పెడతారా రెడీగా ఉన్నాను వెళ్ళడానికి. ప్రజల గురించి ప్రజల పక్షాన పోరాడడానికి రెడీగా ఉన్నాను. నీకులాగా లాలూజీ రాజకీయాలు చేయం, నీకులా కుమ్మక రాజకీయాలు చేయను, స్ట్రైట్గా పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతాం. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి మాట్లాడితే బీజేపీ జనసేన, బీజేపీ టీడీపీ జనసేన అని చెప్పి నీ మరకలు కూడా వాళ్ళకి అంటిస్తూ ఉన్నావు. ఇది కాకుండా లోపాయికారిగా కూడా నువ్వు మా పార్టీలోనే కొంతమందితో కుమ్మక్కయ్యే రాజకీయాలు చేస్తూ ఉన్నావు. అది జగమెరిగిన సత్యం. ఈ పాపాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. ఏమేమి రికార్డ్స్, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, ఏమేమి నువ్వు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, నువ్వు ఏమేమి ఫోటోలు దిగినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటపడతా. నేనేం వదిలే వ్యక్తినేం కాదు, భయపడే వ్యక్తిని అంతకన్నా కాదు. ఇవన్నీ బయటపడతాము, రెడీగా సిద్ధంగా ఉండు. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునిమనవుడు రాజరత్న అశోక్ నవంబర్ 8వ తేదీన కాపవరం బౌద్ధ క్షేత్రంలో జరగనున్న బౌద్ధ మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఓఏజీసీ రాజమండ్రి ఎసెట్ రిటైర్డ్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ భవన్ లో బౌద్ధ మహోత్సవం కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ నవంబర్ 8వ తేదీన కాపవరం బౌద్ధ క్షేత్రం వద్ద జరిగే బౌద్ధ మహోత్సవానికి అంబేద్కర్ నుంచి మునిమనవుడు రాజరత్న అశోక్ అంబేద్కర్ ఉత్సవాలకు వస్తున్నదన జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ మునిమనవుడిని చూడాలని, ఆయన సందేశాన్ని వినాలని కోరారు. ప్రసిద్ధ ప్రబుద్ధ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన తెలియకోరారు. రేపు నవంబర్ 8వ తారీఖున కాపురం కోరుకొండ బౌద్ధ క్షేత్రంలో బౌద్ధ ఉత్సవాలు జరపడం తలపెట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ జరగడం జరిగింది. అయితే ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే, ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రతి ఒక్కరూ పిల్లలు, భార్య పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా ఈ కోరుకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించుకోవాలని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రాండ్ సన్ రాజరత్న అంబేద్కర్ వస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవాలను జయప్రదం చేసి ప్రతి సంవత్సరం బౌద్ధ ఉత్సవాలు చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట చెప్పారు మనకి. ఆయన మై పీపుల్ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు స్ప్రెడ్ ది బుద్ధిజం ఇన్ ఇండియా. ఆయన చెప్పిన బాటలో వెళ్ళినట్లయితే ప్రభుత్వ భారత్ సాధించగలం. ప్రభుత్వ భారత్ సాధించినట్లయితే
ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వంతో పాటు అన్ని హక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 8వ తారీఖున జరిగే బౌద్ధోత్సవాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని అందరూ ఈ స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉత్సవంలో హాజరవ్వాలని సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. నమో బుద్ధాయ. నమో బుద్ధాయ. అందరూ వచ్చిన బుద్ధిస్టులకి, అంబేద్కరిస్టులకి నా శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే భారత సమాజంలో ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తుంది మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఇంకా అసమానతలు ప్రతి విషయంలో కూడా మనం రోజు చూస్తున్నాం. వస్తూ రాజకీయంగా కూడా మనం ఒక ఎస్సీ కట్టేసి వచ్చారని లేదా మత ఘర్షణని ఎన్నో వింటాం. వీటన్నిటికి కూడా జవాబు ఆ రోజే మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో మతాలని, వ్యవస్థల్ని చదివి ఒక బౌద్ధమే భారతదేశానికి సుమార్గం అని చెప్పిన రోజు మనం మర్చిపోయాం. ఇంకొకటి కులాల పరంగా కాదు, కానీ అంబేద్కర్ గారు బాగా నమ్మి ఎవరిని ఆయన ఫాలోయర్స్ని ఎప్పటికైనా నా ఫాలోయర్స్ ఈ దేశానికి బౌద్ధాన్ని తెచ్చి ఒక మంచి మార్గంలో ఒక పురోగతి పడతారని, ఎక్కడైతే సమానత ఉంటుందో, ఎక్కడైతే మమతారాగాలు ఉంటుందో, ఎక్కడైతే ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుందో అటువంటి సమాజాన్ని సృష్టించాలంటే ఒక్క నా ఫాలోయర్స్ తప్పుడు నడవాలి, నడిపించాలని రోజులు మనం గుర్తించుకోవాలి. నిజంగా నేను వ్యక్తిగతంగా కానివ్వండి లేదా మన సమూహం తరపున కానివ్వండి చెప్పేది, నమ్మేది ఏంటంటే ప్రబుద్ధ భారత్ అనేది మనందరికీ కూడా ఒక మంచి మార్గం. ఎన్నో మతాలు మన మతం మీద, మూఢనమ్మకాల మీద, నమ్మకాల మీద మనం కామెంట్ చేయలేము, కానీ బౌద్ధ మార్గం అనేది ఎవరిని విద్వేషించకుండా, కత్తి కట్టాలు లేకుండా, యుద్ధాలు లేకుండా, యాజిటేషన్ ఒక మెదడులోనే యాజిటేట్ చేసి ఆయన కలుపుకునే స్థితి జరుగుతుంది. ఇన్ని అసమానతలు ఉంటున్నాయి, చాలా ఉంటున్నాయి, బ్రతికేంటి ఇవన్నిటి కూడా స్టడీ చేసి ఒక మార్గాన్ని మనం చూపించింది అది ఒక బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతాన్ని రాజమండ్రిలో భుజాల మీద వేసుకుని నడిపిస్తున్న వాళ్ళు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి వారికి, ముఖ్యంగా బుద్ధిస్ట్ ఎక్కడున్నా కూడా బుద్ధిస్ట్ సొసైటీ సెక్రటరీ మన పిఎస్ఎన్ఎల్ పనిచేసిన మా బ్రదర్ సుబ్బారావు గారు, సిఎస్ సుబ్బారావు గారు, పోతే నైనాల కృష్ణ గారు ఎంతో ఆయన త్యాగం చేసి ఆయన టైంలో ఆయన బుద్ధిజానికి, అంబేద్కర్కి, ఫుల్లేయడానికి ఎంతో ఏర్పాటు ఇస్తున్న నైనాల కృష్ణరావు గారికి, మన రాజశేఖర గారు, చిరంజీవి గారు, ముఖ్యంగా నవీన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం సిమెంట్రీపేటలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎంఆర్పీఎస్ తూర్పు గోదావరి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ నవంబర్ 1వ తేదీన 1,00,000 మందితో మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రజలను వేలాదిగా తరలించేందుకు జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల నుండి ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేసేందుకు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, హలో మాదిగా, హలో మాదిగా, పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై దాడులను అరికట్టాలని బహుజన సమాజ్ పార్టీ రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ గుమ్మాపు చిత్రసేన డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పట్నాల విజయ్ కుమార్,
ఇసుకపట్ల రాంబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లేదని అన్నారు. ఓటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాలపై దాడులు జరిపితే వేగంగా స్పందిస్తుందని, ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే వివక్షత చూపుతుందని విమర్శించారు. మధురపూడికి చెందిన పాముల శ్రేణుపై గాడాలకు చెందిన అగ్నవర్ణాలకు చెందిన కాపు యువకులు 30 మంది గాడాలలో మెయిన్ రోడ్డులో ఉన్న కరెంటు స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్డులతో కడియాలలో దారుణంగా కొట్టి గాయపరిచారని వివరించారు. ఈ కేసులో 4 ముద్దాయిలను మాత్రమే అరెస్టు చేశారని, మిగిలిన వారిని అరెస్టు చేయలేదని తెలిపారు. ఈ సంఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రూల్ ఆఫ్ లా లేదనేది అర్థమవుతుంది. అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమికి సంబంధించిన పార్టీలకి వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలకి అన్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం స్పీడ్గా ఉంటుంది తప్ప ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీల పట్ల కానీ దాడులు జరిగినప్పుడు అంత స్పీడ్గా స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం అనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమారు నెల రోజులు దాటింది. ఈ మధురపూడికి సంబంధించిన ఎవరైతే పాముల శ్రీను ఉన్నాడో ఈయన మీద ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెయిన్ రోడ్లో ఒక స్తంభానికి కట్టేసి ఒక దళిత యువకుడిని ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా పిడిగుద్దులు గుద్దటం, వాళ్ళ చేతుకున్న కడియాలతో కొట్టడం, ముఖం మీద ఉమ్మిపోయడం, ఒక 30-40 మంది కలిసి అంత దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. వాళ్ళు అదృష్టవశాత్తు ఆ కుర్రోడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కడియాలు వేసుకున్న చేతులతో, తర్వాత కర్రలతో తను ఇష్టం వచ్చినట్టు రక్తం కారేటట్టు, అతను చనిపోయేటట్టు కొట్టి పొలంతో దూషించి ముఖం మీద ఉమ్ము వేసి అవమానపరిచిన కేసులో ఆ కుర్రోడు దెబ్బలు తినగానే పోలీసు వాళ్ళు రావటం, అతన్ని రిస్క్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసి హత్యాయత్నం కేసు కింద నరేంద్ర అనే ఒక మెయిన్ ముద్దాయి ఆధ్వర్యంలో 30 మంది మరి దాడి చేస్తే అందులో ఒక 4గురిని మాత్రమే ఆ మరుసటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ధర్మిల బహుజన సమాజ్ పార్టీ తరఫున స్థానిక డిఎస్పీ గారికి మరి ఫోన్ ద్వారా మేము మరి ఈ యొక్క ఇన్సిడెంట్స్ గురించి వివరిస్తే, అయ్యా మేము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి ఆ మధురపూడి గ్రామంలో బాధితుడి ఇంటికి వచ్చి మేము విచారణ చేసి ఆ ఎంక్వైరీ పూర్తి చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి ఎంతమంది దాడి చేసారో అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఏం తీసుకోకుండా ఏదో అరెస్ట్ చేసామన్న తెలియదు నలుగురి మీద చర్యలు తీసుకుని అతనికి చాలా దారుణమైన సంఘటన, అసలు ఏం చేస్తారో ఏంటో తెలియదు. అలాంటి సంఘటన నిన్నగాక మొన్న జరిగిన కొందుకూరు సంఘటన చూస్తే అది యాక్చువల్గా చనిపోవడం లేదా రాజకీయ చనిపోవడం అనేది దారుణం. ఆ విషయంలో మేము కాదు, కానీ గవర్నమెంట్ స్పందన చూస్తే ఎవరు ఇక్కడ కూటమిలో ఎవరి భాగస్వాములు వాళ్ళే ప్రజలు, ఇతరులు ఎవరు ప్రజలు కాదు. వాళ్ళకి సొంతంగా చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా మేము గవర్నమెంట్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులు ఏదైనా సాల్వ్ చేస్తాం, మేము ఇస్తాము, ఏదైనా భూమి ఇస్తాము, మా ఇష్టం అన్నట్టు ఈ గవర్నమెంట్ నడుచుకుంటుంది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ధవళేశ్వరంలో ఉన్న ఎన్ఎంఈ లూథరన్ సంఘానికి లీగల్ గా చట్టబద్ధంగా కాపరిగా తనను నియమించినట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంఘం కాపరి రెవెండెంట్ గుర్రపు కిరణ్ బాబు తెలిపారు. శనివారం ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం కంట్రోలర్ గా జస్టిస్ కొరియన్ జోసెఫ్ హైకోర్టు సీజా నియమించినట్లు తెలిపారు. వారి ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డారని వివరించారు. వారి పర్యవేక్షణలో ఏఎల్సీ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి సంఘాలలో సజావుగా ఎన్నికలు జరిపించేందుకు చర్యలు తీసుకున్నారు అని తెలిపారు. గత 4 నెలల కాలంగా సంఘంపై విచారణ జరిపి గతంలో పాస్టర్ గా విధులు నిర్వహించిన ఎస్ అనిల్ కిషోర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. అయితే ఆ నోటీసులు ఏ విధమైన సంజాయిషి గాని వివరణ గాని ఇవ్వకపోవడంతో 25/9/2025 ఆయనను సంఘం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ కంట్రోలర్ గా జస్టిస్ కొరియన్ జోసెఫ్ గారిని హైకోర్టు సీజే నియమితం చేశారు. వారి ఆధ్వర్యంలో జోసెఫ్ పిఎస్ గారు అడ్మినిస్ట్రేటర్ గారుగా ఏర్పాటు చేయబడ్డారు. వారి యొక్క పర్యవేక్షణలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘంలో ఉన్న అవకతవకలను సరిచేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి
సంఘ కాపరులపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ సంఘాన్ని పరిరక్షిస్తూ సంఘాన్ని సక్రమమైనటువంటి రీతిలో నడిపించడం కొరకు సంఘంలో ఏఎల్సి సంఘంలో సజావుగా ఎన్నికలు జరిపించడం కొరకు మరి సీజే వారిని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన కాలంలో ఎన్ఎంఈ లోదరన్ సంఘంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మరి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి జోసెఫ్ పిఎస్ గారిని సంప్రదించి వారికి విషయాలన్నీ కూడా విన్నవించుకున్నప్పుడు సుమారు 4 నెలల కాలం వారు దీని మీద పర్యవేక్షణ చేసి సమగ్రమైన దర్యాప్తు చేసి దీని విషయమే మరి ప్రస్తుతం సంఘ కాపరిగా ఉన్నటువంటి రెవరెండ్ ఎస్ అనిల్ కిరణ్ గారిని మరి వారు ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. వారు దానికి స్పందించలేదు. తర్వాత షోకాజ్ నోటీస్ పంపించారు. అయినప్పటికీ కూడా వారికి ఏమాత్రం కూడా స్పందించినటువంటి తరుణంలో వారిని మరి ఎన్ఎంఈ లోదరన్ సంఘ కాపరిగా మరి ఉండటానికి వీల్లేదని చెప్పి 25/9/2025 వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ ఎన్ఎంఈ లోదరన్ సంఘానికి నూతన కాపరిగా సంఘ కాపరిగా ఉండేందుకు 26/9/2025 అడ్మినిస్ట్రేటర్ గారు కంట్రోలర్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎంఈ లోదరన్ సంఘానికి నూతనంగా సంఘ కాపరిగా నియమితం చేయబడి ఉన్నాను. అయితే గడిచినటువంటి కాలంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఇక్కడ ఎదురైనాయి. ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పాత సంఘ కాపరి వారి యొక్క అనుచరులు వారి యొక్క బృందం నన్ను అడ్డగిస్తూ మరి దేవాలయంలో నా రాకుండా ఆటంకాలు కల్పిస్తూ నా మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో మరి స్థానిక పోలీసు వారిని సంప్రదించినప్పుడు మరి వారు మా మధ్యకు రావడం జరిగింది. వారు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తకుండా ఉండేందుకు మరి ఇరుపక్షాల వారిని దేవాలయంలో నుండి బయటికి పంపివేసి తాళాలు వేయడం జరిగింది. తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారిని మరి ఆశ్రయించగా వారు ఈ విషయమై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగించి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక డిఎస్పీ మేడం గారు సిఐ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఒక లీగల్ అడ్వైజర్గా సంప్రదించి వారి యొక్క సలహా మేరకు మరి ఎన్ఎంఈ లోదరన్ సంఘ కాపరిగా మరి నేనే ఉండుటకు అధికారం ఉన్నదని సస్పెండ్ అయినటువంటి పాస్లు ఇక్కడ ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదనేటువంటి నిర్ధారణ వారు జరిగించారు. గత నిన్నటి దినాన 7:30 గంటలకు ఈ సంఘానికి వేసినటువంటి తాళాలు ఈ సంఘ బాధ్యతలన్నీ కూడా మరి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అందును బట్టి పోలీసు వారికి రెవెన్యూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మీదట ఎన్ఎంఈ లోదరన్ సంఘానికి నూతన సంఘ కాపరిగా రెవరెండ్ జి కిరణ్ బాబు అనేటువంటి నేను సంఘ కాపరిగా కొనసాగుతాను. గడిచిన కాలంలో సంఘంలో తలెత్తినటువంటి గొడవలు ఇకపై పునరావృతం కావని సంఘ ఆరాధనలు యథావిధిగా జరుగుతాయని సంఘాంతరికి కూడా తెలియపరుస్తూ మీడియా పక్షంగా వారిని రేపటి దినాన జరిగేటువంటి ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ఈ సంఘంలో పుట్టి పెరిగినటువంటి నేను ఈ సంఘంలో సండే స్కూల్ బిడ్డగా యవన బిడ్డగా మరి ఈ ఆరాధనలో పాలు పొందుతూ దేవుని మహాకృపను బట్టి దేవుని పరిశుద్ధ పరిచర్య చేయటానికి దేవుడు నన్ను నియమితం చేశాడు. ఈ దినాన తల్లి సంఘమైనటువంటి నికమ్ మెమోరియల్ ఇమానియల్ లోదరన్ దేవాలయం అనేటువంటి ఎన్ఎంఈ లోదరన్ దేవాలయంలో పరిచర్య చేయటానికి దేవుడిచ్చినటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి పూర్వం ఈ సంఘాన్ని చూసినటువంటి నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి బాధతో ఉన్నాను. మరలా ఈ సంఘం కోల్పోయినటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈ సంఘం నుండి చెదిరిపోయినటువంటి కుటుంబాలను మరలా ఈ సంఘానికి సమకూర్చి ఈ సంఘానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే దినాల్లో ఇక్కడ విరివిగా పరిచర్య జరిగించబడి ఘనమైనటువంటి పేరు మరలా ఈ ఎన్ఎంఈ లోదరన్ సంఘం నిలవబెట్టుకోవడానికి మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారములు అందించాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అందరికీ నేను సీనియర్ అడ్వకేట్ని. నా పేరు గుమ్మడి పరమాత్మ. గత 15 నెలల నుంచి కూడా సంఘంలో శాశ్వతమైనటువంటి ఆయనకి ఎంతవరకు ఉద్యోగ పరిమితి ఉందో అంతవరకు చేసే అధికారాన్ని
పిఎస్ జోసెఫ్ గారు కురియన్ గారు ఇవ్వడం జరిగిందండి. దీనిని కూడా వక్ర భాష్యం చెప్పి ఈ వారానికే దీనికి అధికారం ఇచ్చారు. నెక్స్ట్ వారం నుంచి మరలా సస్పెండ్ అయినటువంటి అనిల్ కిరణ్ గారికి మళ్ళీ సంఘంలోనికి వచ్చేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట సంఘాన్ని. ఎందుకంటే అనిల్ కిరణ్ గారికి హీ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ద ఏఈఎల్సి పాస్టర్ లిస్ట్. ఆయన ఇంకా ఆ లిస్టులోని కూడా పేరు లేదండి. అక్కడ జరిగేవి ఏంటంటే ఆయన క్వాలిఫికేషన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత కొన్ని అవకతవకలు ఉన్నాయని కూడా గమనించడం జరిగింది. దీని నిమిత్తం వారు తదుపరి ఏమి చర్య తీసుకోవాలో తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా ఈయన ఎవరైతే దాన్ని ఏమంటారు వీళ్ళందరూ కలిసి అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేశారో అడ్హాక్ కమిటీ కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో వాళ్ళ అనేకమైనటువంటి అవకతవకలు చేశారు. కాబట్టి నెక్స్ట్ జోసెఫ్ పిఎస్ గారు కురియన్ గారు కూడా కంట్రోలర్గా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలను ఎవరైతే నేరాల్లో పాల్గొన్నారో అడ్హాక్ కమిటీ అయితేనేంటి సస్పెండ్ అయినటువంటి పాస్టర్ అయితేనేంటి ఆయన్ని కూడా ఆయన మీద వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అగైనెస్ట్ దెమ్. ఇది ఏమిటనంటే దీన్ని గమనించాలని, ఇది సత్యమని, ఇందులో ఎటువంటి ఊహాగానాలు ఉండొద్దని సంఘ సభ్యులకు గమనించినటువంటి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వేడుకగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అభినందన కార్యక్రమం. బద్దవంతమైన కమిటీలను వేయటం జరిగిందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దళితులపై దాడులకు నిరసనగా అక్టోబర్ 26న చెలో కోరుకుండా బహిరంగ సభ నిర్వహిస్తాం. విజయవంతం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్. కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై మహిళలపై జరిగిన అత్యాచారాలు తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్. బౌద్ధ మహోత్సవం కరపత్రం ఆవిష్కరించిన ఓఎంజీసీ రిటైర్డ్ ఎసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్. నవంబర్ 8న అంబేద్కర్ మునిమనవడు రాజరత్న అశోక్ రాక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.